సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి బ్లాక్ బస్టర్ న్యూస్ అందించింది బీజేపీ సర్కార్. ఏపీలో మరోసారి అధికార వైసీపీదేనని, జగనే మరోమారు సీఎం కానున్నారని బీజేపీ ప్రభుత్వం తెలిపింది. ఆ వివరాల్లోకి వెళ్తే, జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా ఏపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగానే జనసేనతో చేతులు కలిపిన చంద్రబాబు బీజేపీని కూడా తమతో కలుపుకుంటే జగన్ను ఓడించడం చాలా ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో తాను బీజేపీపై చేసిన విమర్శలకు మొహం చెల్లకపోవడంతో తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ను దీనికి పావుగా వాడుకుంటున్నారు. టీడీపీతో పొత్తు గురించి బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెట్టడంలో సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత తంతు మాత్రం ముగించడంలో విఫలమవుతున్నాడు. పవన్ కళ్యాణ్ సాయంతో బీజేపీ పెద్దలను కలిసిన చంద్రబాబుకు అక్కడ దిమ్మ తిరిగే వార్త ఒకటి చెప్పినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడిన అమిత్ షా, జేపీ నడ్డా వాస్తవ పరిస్థితులపై ఆరా తీశారు. అలాగే టీడీపీ, జనసేన మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. చివరికి సర్వే రిపోర్ట్లన్నీ సైతం చంద్రబాబు ముందు పెట్టి మాట్లాడినట్లు తెలుస్తోంది. మెజారిటీ సర్వేలు వైసీపీకి జై కొడుతున్నాయి. తాజాగా వెలువడిన ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే మినహాయిస్తే మిగిలిన సర్వేలన్నీ వైసీపీ తిరిగి గెలవడం ఖాయమని తేల్చేశాయి. దీంతో పాటు కేంద్ర నిఘా నివేదికలు కూడా వైసీపీనే గెలుస్తుందని తేల్చేశాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారట. మీరు మాతో కలిసి వస్తే జగన్ను ఓడిస్తామని బీజేపీ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట చంద్రబాబు. వీటన్నిటినీ పరిశీలించిన బీజేపీ పెద్దలు ఇప్పటికిప్పుడు టీడీపీ, జనసేనతో పొత్తుపై ప్రకటన చేయరాదని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంత ఆలస్యం చేస్తే అంత మేలు వైసీపీకి జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ నివేదికల్లో కూడా జగన్ గెలుస్తారని తేలడంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.